అంబర్పేట శంకర్పై కేసు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు. అంబర్పేట శంకర్ అని సోషల్ మీడియాలో టైప్ చేస్తే చాలు వందలాది వీడియోలు కనిపిస్తాయి. ఆ వీడియోలో శంకర్ చెప్పిన మాటలు, తన జీవిత ప్రయాణం గురించి వివరించిన తీరు చూస్తే ఎన్నో వివాదాలు, కేసులు ఎదుర్కొన్న వ్యక్తి ఇప్పుడు సమాజ సేవకుడిగా మారాడనే అభిప్రాయం చాలామందిలో ఏర్పడింది. ఒకప్పుడు పోలీసుల రికార్డులో రౌడీ షీటర్గా నమోదైన శంకర్ కాలక్రమేణా కోర్టులో తనకు అనుకూలంగా తీర్పులు రావడం, తనపై ఉన్న పలు కేసులు కొట్టివేయబడటం, అనంతరం సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు శంకర్. ఎవరైనా యూట్యూబర్లు లేదా మీడియా ప్రతినిధులు ఇంటర్వ్యూ కోసం అడిగితే కాదనకుండా మాట్లాడటం, తన జీవితంలో జరిగిన సంఘటనలను వివరించడం ద్వారా శంకర్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రాచుర్యం పొందాడు. కొన్ని ఇంటర్వ్యూలలో రౌడీ షీటర్ అనే పదం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఆ పదం తనకు నచ్చదని, దానిని ఉపయోగించవద్దని యాంకర్లకు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా శంకర్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. గాజుల రామారానికి చెందిన బిల్డర్ ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఫిర్యాదు ప్రకారం 2020లో కాకర్ల సాంబశివరావుతో కలిసి అపార్ట్మెంట్ ప్రాజెక్టులు చేపట్టిన ఆంజనేయులు భాగస్వామానికి చెందిన కొన్ని ప్లాట్లు తన అనుమతి లేకుండా విక్రయించారని ఆరోపించారు. అంతేకాకుండా ఆస్తుల విషయమై ప్రశ్నించడంతో తనను బెదిరించారని, అనంతరం అంబర్పేట్ శంకర్ కార్యాలయానికి పిలిపించి నిర్బంధించారని, తనపై దాడి జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సెటిల్మెంట్ చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారని, లేదంటే తన కుటుంబానికి హాని జరుగుతుందని బెదిరించారని ఆంజనేయులు ఆరోపించాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు కాకర్ల సాంబశివరావు, రవి, సుధాకర్, వినోద్, రాజా రమేష్, మదన్ సతీష్ తో పాటు అంబర్పేట శంకర్తో సహా మొత్తం 7గురిపై కేసు నమోదు చేశారు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఆంజనేయులు పోలీసులను కోరారు. ఇప్పటి వరకు సోషల్ మీడియాలో సమాజ సేవకుడిగా, ప్రజల సమస్యలపై స్పందించే వ్యక్తిగా కనిపించిన అంబర్పేట శంకర్ మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడంతో, చాలా రోజుల తర్వాత మరోసారి ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. నా పేరు ఆంజనేయులు అండి. నమస్తే అండి, నా పేరు ఆంజనేయులు. నేను బిల్డర్ వర్క్ చేస్తానండి కూకట్పల్లిలో. గత 2 సంవత్సరాల క్రితం నా దగ్గరికి కాకర్ల సాంబశివరావు అనే వ్యక్తి వర్క్ నేర్చుకుంటానని చెప్పి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను. నేను వర్క్ నేర్చుకుంటాను, నేను కూడా బిల్డర్ని అవుతానని చెప్పి నా దగ్గర సూపర్వైజర్గా పనిచేశాడు. 1.5 ఇయర్ పనిచేసి తర్వాత నన్ను పార్ట్నర్షిప్ అడిగాడండి. పార్ట్నర్షిప్ అడిగితే నేను పార్ట్నర్షిప్ ఇచ్చానండి 2021లో. పార్ట్నర్షిప్ ఇచ్చిన తర్వాత కరోనా టైంలో నా దగ్గర అమౌంట్ తక్కువ ఉండటం వల్ల ఇంకా వేరేగా వర్కులు చేద్దాం, మనం వేరే అమౌంట్ అక్కడ 3 కోట్లు వేస్తాను నేను బయట నుంచి, వేరే ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పి నన్ను నమ్మించి ఒక 3 ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళ ఫ్రెండ్ మీద, అతని పేరు మీద